అనంతపురం అర్బన్ పరిధిలో 18 మంది లబ్ధిదారులకు 11,30,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే దక్కుబాటి ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెండేళ్లలో 650 మందికి 6.5 కోట్ల రూపాయల సహాయం అందించామని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుబాటి వెల్లడించారు. सर 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 ओके ओके ना सर ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంతో 32 విడతలో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే 655 మందికి గాను దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ 2 ఏళ్ల కాలంలో మేము పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో కనీసం కోటి రూపాయలు డబ్బులు కానీ సీఎంఆర్ఎఫ్ నుంచి రాలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు 6.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షపాతి, బడుగు బలహీన వర్గాలకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఏదైతే వీళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నారో దాంట్లో భాగంగా సీఎంఆర్ఎఫ్ కింద హెల్ప్ చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో